10 లాక్స్ బడ్జెట్‌లో ఏదైనా ఒక బెస్ట్ కార్ ఉంటే చెప్పండి. అది కూడా కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లోనే నాకు కావాలని చెప్పేసి అయితే చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. అండ్ ఈ వీడియో వారికైతే డెడికేటెడ్ అండి. అండ్ మీ మిత్రులు ఎవరైనా 10 లాక్స్ బడ్జెట్‌లో ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కార్ గనుక పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియో వారికైతే షేర్ చేయండి. 100% వారికైతే ఖచ్చితంగా యూజ్ అవుతదండి. ఇందులో ఓవరాల్‌గా 15-16 కార్స్ అని చెప్పేసి అయితే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో, క్రాస్ ఓవర్ సెగ్మెంట్‌లో అని చెప్పేసి అయితే మనకు వస్తున్నాయండి. ఇందులో వస్తున్న వెహికల్స్ కనుక మనం చూసినట్టయితే కనుక టాటా పంచ్, మ్యాగ్నెట్, కైగర్ అండ్ ఎక్స్టర్ వస్తుంది, వెన్యూ వస్తుంది, సోనెట్, నెక్సాన్, 3XO, బెసాల్ట్, కైలాక్, బ్రీజా, బెలెనో అండ్ ఫ్రాంక్స్ వస్తుంది. అదేవిధంగా సిరాస్ అండ్ టైజర్ వస్తుందండి. ఓవరాల్గా నేనైతే 15 వెహికల్స్ని అయితే చూస్ చేసుకోవడం అని చెప్పేసి అయితే జరిగింది. వీటిని మనం ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు మనం ఫిల్టర్ చేద్దాం. ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయబోయే వెహికల్ వచ్చేసి బెసాల్ట్ అండి. బెసాల్ట్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నానంటే ఇది మనకు బేస్ వేరియంట్ అయితే వస్తుందండి. బేస్ వేరియంట్లో 4 టైర్లు, ఒక స్టీరింగ్ అండ్ ఇంజన్ తప్ప ఎలాంటి ఫీచర్స్ అని చెప్పేసి రావు. కాబట్టి లేదు నేను బేస్ వేరియంటే తీసుకుంటాను, తర్వాత ఆఫ్టర్ మార్కెట్ వీటిని సంబంధించిన ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటాను అని కనుక అనుకున్నట్లయితే వారంటీ పోతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది కూడా వైడ్ అవుతుందండి. సరే మనకు కంపెనీ ఏదైనా మనకు సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి చూసుకున్నా కూడా దీనికి సంబంధించిన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది పూర్గా ఉంది. మీరు ఆ కార్ని సేల్ చేయాలనుకున్నా కూడా డిప్రిషియేషన్ వాల్యూ అని చెప్పేసి కూడా మనకు ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి అంటే మన కార్ని సేల్ చేసేప్పుడు వాల్యూ పడిపోతుంది. కాబట్టి ఆ వెహికల్ అయితే మనం ఫస్ట్ ఎలిమినేట్ చేద్దామండి. నెక్స్ట్ బ్యాలెనో నేను ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నానంటే మారుతి సుజుకి నుంచి చూస్తున్న హైయెస్ట్ సెల్లింగ్ కార్ వచ్చేసి బ్యాలెనో అండి. ఇది మనకు ఎస్యూవీ సెగ్మెంట్లో రాదు. కాబట్టి ఈ వెహికల్ వచ్చేసి మనం ఎలిమినేట్ చేద్దాం. దీనికంటే కూడా బెటర్ వెహికల్స్ అని చెప్పేసి మనకు ముందుగా ఉన్నాయి. కాబట్టి దీని అయితే మనం ఎలిమినేట్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్ అండ్ టాటా పంచ్. ఎక్స్టర్, టాటా పంచ్ వెహికల్స్ అని చెప్పేసి 8 lakhs to 9 lakhs బడ్జెట్ వరకు ఓకే అండి. దానిపైన కనుక వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే కనుక 10 lakhs బడ్జెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో అని చెప్పేసి వెహికల్స్ వస్తున్నాయి. ఇవి రెండు కూడా మనకు మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తాయి. కాబట్టి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్కి మనం వెళ్ళడం అనేది బెటర్. అండ్ దీంతోపాటు కూడా వెన్యూ అని చెప్పేసి తీసేయచ్చు. వెన్యూని ఎందుకు తీస్తున్నాం అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు సోనెట్ అని చెప్పేసి ఉంది. కాబట్టి సోనెట్ అండ్ వెన్యూ రెండూ కూడా వేరు వెహికల్స్ అయితే కాదండి. వెన్యూ కంటే కూడా సోనెట్లో కొన్ని ఎక్కువ ఫీచర్స్ అని చెప్పేసి అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ బడ్జెట్లో కాబట్టి బెటర్ టు గో ఫర్ సోనెట్ అండి. అండ్ నెక్స్ట్ టైజర్ వచ్చేసేసి మనకు ఫ్రాంక్స్, టైజర్ రెండూ కూడా వేరు వెహికల్స్ అయితే కాదండి. ఓన్లీ మనకి ఇక్కడ లోగో మాత్రమే మారుతుంది. సో దట్ ఇక్కడ మనకు ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి పెట్టి తక్కువ ఫీచర్స్తో ఉన్న టైజర్కి వెళ్ళడం కంటే కూడా ఫ్రాంక్స్ అనేది బెటర్. కాబట్టి ఫస్ట్ ఈ వెహికల్ని వచ్చేసేసి మనం ఎలిమినేట్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. నెక్స్ట్ మనం ఎలిమినేట్ చేయబోయే కార్స్ వచ్చేసేసి నిసాన్ మ్యాగ్నెట్ అండ్ రెనాల్డ్ కైగర్ అండి. రెనాల్డ్ కైగర్ ఆల్రెడీ ప్రీవియస్గా మీరు సజెస్ట్ చేశారు కదండి, ఇప్పుడు ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారని కనుక అనుకున్నట్లయితే కనుక ఈ రెనాల్డ్ కైగర్లో మనకు RXT ఆప్షనల్ డ్యూయల్ టోన్ అని చెప్పేసి అయితే వస్తుందండి. ఇందులో టర్బో ఇంజన్ అయితే రాదు. అండ్ ఇది వచ్చేసి మనకు 999cc అంటే 1 లీటర్ ఇంజన్ ఉండడం వల్ల అండర్ పవర్ ఉంటుంది. అండ్ దీంతోపాటు వీటికి సంబంధించిన ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా పూర్ ఉంటుంది. వెహికల్ని మళ్ళీ మనం ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు దానికి సరిపడే రీసేల్ వాల్యూ అనేది కూడా మనకు రాదండి. వీరికి సంబంధించిన సేల్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఏదైతే సర్వీస్ ఉందో సర్వీస్ పైన ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పేసి అయితే మనకు మెయింటెనెన్స్ రూపంలో అయితే మన దగ్గర నుంచి దండుకోవడం అని చెప్పేసి జరుగుతూ ఉంటుందండి. సో దట్ మన ఇక్కడ కైగర్ని అయితే 10 lakhs బడ్జెట్లో దీన్ని అయితే నేను ఎలిమినేట్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. నెక్స్ట్ నిసాన్ మ్యాగ్నెట్. నిసాన్లో ఉన్న ఏకైక కార్, నిసాన్ని మన ఇండియా నుంచి బయటకు వెళ్ళకోకుండా కాపాడుతున్న కార్ వచ్చేసి మ్యాగ్నెట్ అండి. ఈ మ్యాగ్నెట్ దీన్ని ఎలిమినేట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అని చెప్పేసి పూర్గా ఉంటాయి. దాంతోపాటు కూడా ఈ వెహికల్ యొక్క సీసీ ఇందాక డిస్కస్ చేసుకున్నాము కదా, ఇది కూడా మనకు 1 లీటర్ ఇంజన్ అండి. ఇది కూడా లైక్ అండర్ పవర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ బాడీ రోలింగ్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అని చెప్పేసి అయితే బాగోదు. అండ్ మీరు మెయింటెనెన్స్ పరంగా చూసినట్టయితే కనుక మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మనకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికంటే బెటర్ వెహికల్స్ మనకు 10 lakhs బడ్జెట్లో ఉన్నాయి. కాబట్టి మ్యాగ్నెట్ అండ్ కైగర్ని అయితే ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. మీకు ఇక్కడ సాలిడ్ రీజన్స్ అని చెప్పేసి చెప్తున్నానండి ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాము అండ్ ఏ వెహికల్స్ మనం చూస్ చేసుకోవాలన్న దాని గురించి. మీరు ఇక్కడ ఇంకా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, మీకు లైక్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో దీనికి డైరెక్ట్గా మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో కూడా
పెయిడ్ కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. దట్ ఈజ్ ఎక్స్పర్ట్ కాల్ కన్సల్టేషన్. మీరు ఏ వెహికల్ పర్చేస్ చేయాలి, ఎలాంటి వెహికల్స్ పర్చేస్ చేయాలి, మీకు ఏ వెహికల్ సెట్ అవుతుంది, దానికి సంబంధించిన ఎలాంటి కార్ గురించి డౌట్స్ ఉన్నా కూడా, కొత్తగా కార్ పర్చేస్ చేయాలనుకున్నా లేకపోతే యూజ్డ్ కార్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు పెయిడ్ కాల్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీరైతే డిస్కస్ చేయవచ్చండి నాతోని. నెక్స్ట్ మారుతి సుజుకి అండ్ నెక్సాలో కనుక మనం వెహికల్స్ని తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక బ్రీజా అండ్ ఫ్రాంక్స్ ఈ 2 వెహికల్స్ని అయితే మనం అయితే కన్సిడర్ చేయవచ్చండి. బట్ బ్రీజాని అయితే ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసేద్దాం. బికాజ్ ఆఫ్ ఇందులో మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న అన్ని కార్ ఇంజన్స్ కంటే కూడా అండర్ పవర్ అండర్ టార్క్ అండి. అంటే అన్ని ఇంజన్స్ 1000 సీసీ ఇంజన్ కంటే కూడా తక్కువ పవర్ అండ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఎక్కువ మనీని దానిపైన మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ బ్రీజా కంటే కూడా మీరు బెటర్ ఆప్షన్ అని చెప్పేసి నెక్సా ఫ్రాంక్స్కి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అండర్ 10 lakhs బడ్జెట్లో. అండ్ బ్రీజాని మనం ఎలిమినేట్ చేయడానికి కూడా 10 lakhs బడ్జెట్లో రీజన్ ఏంటి అంటే ఇది మనకు బేస్ వేరియంట్ అయితే వస్తుందండి. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా మనం ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించుకుంటే ఏమవుతుందో తెలుసు కదా, ఇందాక చెప్పాను వారంటీ అండ్ ఇన్సూరెన్స్ కూడా మనకు వైడ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. అలా కాదు మనం మారుతి సుజుకి సంబంధించిన జెన్యూన్ యాక్సెసరీస్లో తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక దానికంటే బెటర్గా నెక్స్ట్ వేరియంట్ అయినా VXIకి అయితే వెళ్ళండి. కొంచెం బడ్జెట్ అనేది యాడ్ చేసుకొని ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఫీచర్స్ని అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయినా కూడా బ్రీజాని అయితే నేను రికమెండ్ చేయనండి. దానికంటే కూడా బెటర్ వెహికల్స్ మనకు ఉన్నాయి కాబట్టి మీరు ఈ వీడియోని డెడికేటెడ్గా చూస్తున్నారు లేదా అని చెప్పేసి మిమ్మల్ని టెస్ట్ అయితే పెడుతున్నాండి. ఇప్పటికి మనం ఎన్ని వీడియోస్ ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి ఒక్కసారి ఈ వీడియోని పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటికైతే మనం దాదాపుగా 10 వెహికల్స్ అని చెప్పేసి అయితే ఎలిమినేట్ చేసామండి. రిమైనింగ్ 5 వెహికల్స్ అని చెప్పేసి అయితే ఉన్నాయి. సోనెట్, నెక్సాన్, 3XO, కైలాక్ అండ్ సిరాస్ అండి. ఈ 5 వెహికల్స్లో మనం ఎలిమినేట్ చేయాల్సిన రిమైనింగ్ వెహికల్స్ ఏంటి అంటే సోనెట్, అట్ ది సేమ్ టైం కైలాక్ అన్నది అయితే మనకు బేస్ వేరియంట్ అని చెప్పేసి వస్తుందండి. అండ్ మీకు నియర్ బై కనుక సర్వీస్ సెంటర్స్ ఏమైనా ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఉన్న షోరూమ్స్ కూడా తీసివేయడం అని చెప్పేసి అయితే జరుగుతుందండి. వాటికి సంబంధించిన సేల్స్ అని చెప్పేసి లేకపోవడం వల్ల మీకు నియర్ బై సర్వీస్ సెంటర్స్ కనుక అందుబాటులో లేకపోతే, నేను మాట్లాడుతుంది కైలాక్ గురించి అండి. బేస్ వేరియంట్ అని చెప్పేసి అయితే ఇందులో వస్తుంది మనకు క్లాసిక్ అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా హైవే మీద వెళ్తూ ఉన్నా ఏదైనా వెహికల్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ మీ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు నియర్ బై సర్వీస్ సెంటర్స్ కనుక లేకపోతే ఏమవుతుందంటే మీరు అక్కడ వెహికల్ని అక్కడ నుంచి ఎంతో దూరం అని చెప్పి స్టోర్ చేసుకొని వెళ్ళేసి మీ ఫ్యామిలీతో చాలా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కనుక కైలాక్ని చూస్ చేసుకుంటున్నట్టయితే కనుక నియర్ బై సర్వీస్ సెంటర్ అని చెప్పేసి వితిన్ 50 kilometers దూరంలో ఉందా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసుకొని స్కోడాకి సంబంధించిన సర్వీస్ సెంటర్, అప్పుడు మీరైతే కైలాక్ చూస్ చేసుకోవచ్చు అండి. అండ్ 10 lakhs బడ్జెట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి ఫీచర్స్ అని చెప్పేసి అయితే మనకు వస్తున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ సోనెట్ అండి. సోనెట్లో కూడా మనకు సెకండ్ బేస్ వేరియంట్ అని చెప్పేసి అయితే వస్తుందండి. HTE ఆప్షనల్ అని చెప్పేసి ఇందులో కూడా మనకు సరిపడే ఏవైతే మ్యాండేటరీగా మనకు అవసరమైన ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ సేఫ్టీ బిల్ట్ క్వాలిటీ పరంగా మనం ఆలోచించినట్టయితే కనుక సోనెట్ని అయితే మనం కాస్త మిగతా కార్స్తో ఇప్పుడు రాబోయే కార్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఫీచర్స్ పరంగా చూసినట్టయితే కనుక బెటర్గా ఉంటుంది. దీంతోపాటు కూడా ఆల్ పారామీటర్స్లో వాళ్ళకి సంబంధించిన సర్వీస్ అవ్వచ్చు లేకపోతే మెయింటెనెన్స్ అవ్వచ్చు అంతా కూడా బాగుంటుంది. బట్ దీనికంటే కూడా బెస్ట్ వెహికల్స్ అయితే ఉన్నాయి కదా మనకు 10 lakhs బడ్జెట్లో. కియా సిరాస్ మనకు బేస్ వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ కూడా సరిపడే ఫీచర్స్ అన్నీ కూడా మనకు 10 lakhs బడ్జెట్లో అయితే వస్తున్నాయండి. ఈ కియా సిరోస్ సంబంధించి కొంతమందికి లుక్స్ అని చెప్పేసి అయితే నచ్చట్లేదు, కొంతమందికి లుక్స్ అని చెప్పేసి అయితే నచ్చుతూ ఉన్నాయి. అండ్ ఈ కియా సిరాస్ సంబంధించిన లుక్స్ అండ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. 10 lakhs బడ్జెట్లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ తోటి అన్ని ఫీచర్స్ అని చెప్పేసి ఇందులో మనకు ఇంక్లూడ్ చేస్తూ 6 air bags తోటి అన్నీ మనకు లైక్ సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పేసి ఇందులో మనకు రావడం అని చెప్పేసి జరుగుతుంది. అయినా కూడా రిమైనింగ్ ఇంకా 2 వెహికల్స్ అని చెప్పేసి అయితే మనకు మిగిలి ఉన్నాయండి. నెక్సాన్ అండ్ 3XO. నెక్సాన్లో కూడా మనకు బేస్ వేరియంట్ అని చెప్పేసి వస్తుంది. అదేవిధంగా 3XOలో కూడా మనకు బేస్ వేరియంట్ రావడం అని చెప్పేసి జరుగుతుందండి. నెక్సాన్ కూడా 5 star రేటెడ్ కారే, అదేవిధంగా 3XO కూడా 5 star రేటెడ్ కారేనండి. అండ్ నెక్సాన్ కనుక మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ హైట్ అని చెప్పేసి 5.6 నుంచి 5.7 అయితే ఓకే. 5.8 కనుక మీ హైట్ ఉన్నట్లయితే కనుక లైక్ ఎగ్రెస్ అంటే కార్ లోపలికి ఎక్కేప్పుడు దిగేప్పుడు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. తల వంచి దిగాల్సి ఉంటుంది, తల వంచి ఎక్కాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ 4 seater నాట్ 5 seater. లోపల కార్లో
మీ ఫ్యామిలీతో కనుక ప్రయాణించాలనుకుంటున్నట్టయితే కనుక 4 మెంబర్స్ కంఫర్టబుల్గా అయితే మీరు ట్రావెల్ చేయొచ్చండి. అండ్ నెక్సాన్ కనుక మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే కనుక దీనికంటే బెటర్ ఆప్షన్ వచ్చేసేసి మీకు టాటా ఆల్త్రోస్, దట్ ఈస్ పర్ఫెక్ట్ 5 సీటర్ అండి. టాటా నెక్సాన్ కంటే కూడా ఎక్కువ క్యాబిన్ స్పేస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. 10 lakhs బడ్జెట్లో మీకు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అని చెప్పేసి అయితే మీకు రావడం చెప్పేసి జరుగుతుందండి. నెక్స్ట్ మిగిలిన మనకు ఫస్ట్ కార్ వచ్చేసేసి 3XO అండి. ఈ 3XO కూడా మనకు MX1 బేస్ వేరియంట్ అని చెప్పేసి అయితే రావడం చెప్పేసి జరుగుతుంది. మనకి ఏవైతే నెసెసిటీ ఉన్న ఫీచర్స్ ఉన్నాయో ఈ ఫీచర్స్ అని చెప్పేసి అయితే వస్తాయి. అండ్ ఇది తీసుకున్నా కూడా మనం రిమైనింగ్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ కూడా మనం ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవాల్సి అయితే అవసరం ఉంటుందండి. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, మనకు ఫీచర్స్తో పాటు కూడా సేఫ్టీ అన్నది కూడా మనకు ఇంపార్టెంట్. దీంతో పాటు కూడా వారి యొక్క సర్వీస్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మీకు నియర్ బై ఉన్న సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్వీస్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి చూడండి, వారికి సంబంధించిన రేటింగ్స్ అని చెప్పేసి చూడండి. రేటింగ్స్ చూసిన తర్వాత ఒకసారి వెహికల్ అయితే పర్చేస్ చేయండి. లైక్ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఒకటి, మనం వెహికల్ని తీసుకుంటున్నప్పుడు బేస్ వేరియంట్ తీసుకొని టాప్ వేరియంట్కి చాలామంది అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారండి. ఇలాంటి ప్రయత్నాలు కనుక మనం చేసినప్పుడు ఏదైనా షాక్ సర్క్యూట్ కానీ లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనకు వారంటీ అనేది రాదు, అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది కూడా రాదు. కాబట్టి అంటే దాదాపుగా ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి. అందులో ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక మనకు బయటపడతాయి. లేదు నేను తొందరపడిపోయి కార్ తీసుకున్న నెక్స్ట్ సెకండ్ నేను వెళ్ళిపోయి కార్ డెకాస్లో నేను యాక్సెసరీస్ వేయించుకుంటాను అనుకున్నట్లయితే కనుక అందులో కనుక ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వచ్చేసేసి వెహికల్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా ఎటువంటి వారంటీ అనేది రాదు అండ్ ఇన్సూరెన్స్ కూడా రాదు. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు ముఖ్యంగా గుర్తుంచుకొని వెహికల్స్ని బేస్ వేరియంట్స్ కనుక తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఇలాంటి జాగ్రత్తలు అని చెప్పేసి మీరు పాటించండి. సో ద 10 lakhs బడ్జెట్లో కనుక మీరు వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఏ వెహికల్స్ కూడా రావండి. మనం నెక్స్ట్ 12 lakhs బడ్జెట్లో వచ్చే బెస్ట్ వెహికల్స్ ఏంటి, అది కూడా కాంపాక్ట్ ఎక్స్యూవీ సెగ్మెంట్లో మనకు ఏ వెహికల్స్ వస్తున్నాయి, ఈ వెహికల్స్లో ఏ వేరియంట్ అయితే మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది అండ్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్తో పాటు సేఫ్టీ పాటు అండ్ అదేవిధంగా డ్రైవింగ్ డైనమిక్స్ అయితేనేమి, ఆఫ్టర్ రీసేల్ వాల్యూ అయితేనేమి, సర్వీస్ మెయింటెనెన్స్ అయితేనేమి, అన్ని విషయాలు నేను పారామీటర్ తీసుకొని మీకు నెక్స్ట్ 12 lakhs బడ్జెట్లో వచ్చే బెస్ట్ వెహికల్స్ అని చెప్పేసి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. 10 lakhs బడ్జెట్లో కనుక మీరు వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఫ్రాంక్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా సిరోస్ అని చెప్పేసి తీసుకోవచ్చు అండి, లేదంటే ఆల్త్రోస్ తీసుకోవచ్చు. మనకు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తున్న ఏకైక కార్ ఓన్లీ సిరాస్ మాత్రమేనండి. సో ఐ థింక్ ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆమ్లెన్స్ దాటడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.